లైవ్ లో ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉత్థాన పతనాలు గెలుపోవడంలో సరితం మనం ఆ ప్రకారంగా తీసుకుంటే మరి బీజేపీ హిస్టరీ తీసుకుంటే ట్రాక్ రికార్డు 1984 2 సీట్లే కదా వచ్చింది. 1996 వరకు 12 సంవత్సరాలు, అంతకుముందు వచ్చేసి జనసంఘ రూపంలో ఉన్నది. 1950 నుంచి 1996 వరకు 46 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రాలేదు కదా. 84 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా మేము 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాల అధికారం లేవు, కానీ 2004 నుంచి 2014 వరకు ఉన్నాం. అలా ఇప్పుడు 2014 నుంచి రేపు 2029 వరకు 15 సంవత్సరాల పాటు లేకపోవచ్చు. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం కాబట్టి అది ఏమి ఒకసారి పోతానే పోయినట్టు ఒకసారి వస్తానే వచ్చినట్టు ఏం కాదు. అది ఒక కోణం. ఇప్పుడు ప్రధానంగా నిన్న ప్రియాంక గాంధీ గారు చెప్పింది ఏమి ఈవీఎంల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి నేను కూడా ఒక సాంకేతిక నిపుణుని కాదు కాబట్టి దాంట్లో కరెక్ట్ గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ సాంకేతిక నిపుణుడు ఎలన్ మస్క్ వచ్చి చెప్తున్నాడు. అలాగే మనము ఎలన్ మస్క్ వచ్చేసి ఈవీఎంలు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఇది వచ్చేసి కాబట్టి బ్యాలెట్ పేపర్కి పోవాలని చెప్పేసి ఎలన్ మస్క్ ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తి ఒకటి చెప్తున్నాడు. రెండవది, గతంలో కురువృద్ధుడు భీష్మాచార్యుడు అద్వానీ గారే అన్నారు, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అన్నాడు, కాంగ్రెస్ ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. తర్వాత అడ్వాన్స్డ్ టెక్నికల్ కంట్రీస్ వచ్చేసి అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ జపాన్ కానీ వాళ్ళు కూడా వచ్చేసేసి బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ కొన్నాళ్ళు ఈవీఎంలు వాడి మళ్ళా తిరిగి అటువంటి జర్మనీ కొన్ని దేశాలు మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. తర్వాత ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ జరుపుతున్నారు. నిన్న తెలంగాణ ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ తోనే జరిపారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కేరళలో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు, ఏమని బీజేపీ గెలిచింది కదా, మరి అక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో అదే నేను చెప్తున్నా గట్టి దానికి కాదు, కానీ ఈవీఎంల మీద అనుమానం ఉంది, విశ్వసనీయత లేదు. మనము తిరువనంతపురంలో గెలిచిండొచ్చు, మిగతా ఓడిపోయిండొచ్చు. దీన్ని నేను చెప్పాను ముందుగానే, నేను టెక్నికల్ మ్యాన్ కాదు కాబట్టి చేయలేను కానీ చెప్పలేను కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుపుతున్నప్పుడు ఇంతమంది అడుగుతా ఉన్నప్పుడు ఏమి ఎలక్షన్ కమిషన్ కు ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? బీజేపీ కానీ ప్రధానమంత్రి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ జరుపుతాం బట్టి బ్యాలెట్ పేపర్ తోనే అంటే సరిపోతుంది కదా, ఏమంత దానికి సరే ఈ పక్క కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్న బలంగా నమ్ముతోంది ఏంటంటే కేవలం ఈవీఎం వల్ల జరగడం వల్లే మోదీ అధికారంలో ఉన్నారు, ఇవాళకి వాళ్ళు బ్యాలెట్ తో పెడితే మోడీ ఓడిపోయి రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరనుకుంటే వాళ్ళు విపక్ష నాయకులు ప్రధానమంత్రి అవుతారు, అంతేనా? దానికి చెప్పొచ్చు కదా, దానికి మోడీ గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఓకే ఛాలెంజ్, నెక్స్ట్ ఎలక్షన్స్ మేము బ్యాలెట్ పేపర్ చెప్తామని చెప్పేసి ఛాలెంజ్ తీసుకోవచ్చు కదా అని. దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? పోనీ ఏమన్నా జరపకుండా ఉన్నారా? లోకల్ బాడీ ఎన్నికలు దేశమంతా జరుపుతారు, తెలంగాణ జరిపారు, రేపు జరుపుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఇంత అనుమానం అందరూ వ్యక్తం చేసినప్పుడు ఎస్ ఓకే అంటే సరిపోతుంది కదా, ఎందుకు వచ్చేసి దాన్ని పట్టుకొని ఉండాలని నా అభిప్రాయం. ఓకే, ఆ అభిప్రాయం మీద ఒకసారి పుల్లారావు గారు ఈ వర్షం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పుల్లారావు గారు, అంటే సింపుల్ గా తులసిరెడ్డి గారు అన్నారు ఛాలెంజ్ తీసుకు